వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా సాగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన అంతమొందించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్న ఎమ్మెల్యే. ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై మండిపడ్డ తెదేపా మహిళలు. నేలకు కోస్తామని హెచ్చరిక. అట్టహాసంగా సాగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ. మదనపల్లి పట్టణం శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో భారీ ఎత్తున జనసందోహం మధ్య కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్కు భారతదేశంలో గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. గత 5 ఏళ్ల అరాచక పాలన అంతం చేసి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు ఎంతో ముందుకు తీసుకెళ్తుంటే అది చూడంగా ప్రజలు కూడా ఎక్కడ కూడా వెనకాడిందో లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరు ఎలా పనిచేస్తున్నారో నేను చెప్పను. నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు న్యాయం చేశానా లేదా అని నేను చూసుకుంటాను. నేను నా ఇంటికి వచ్చిన మనిషికి సగౌరవంగా పిలిచి సగౌరవంగా మాట్లాడుతున్నానా లేదా అని చెప్పి చూసుకునే బాధ్యత నాది. మీరే పార్టీకి సర్వస్వం. మీరున్నారనే నేను ఎమ్మెల్యే గెలిచాను. మీరందరి కృషి వల్లనే ఎమ్మెల్యే అయినాను. మీ అందరి కృషి వల్లనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. మీరు ఉన్నారనే చెప్పి తెలుగుదేశం పార్టీ విలువలు కాపాడుకున్నాం. అందుకు ఈరోజు ఎమ్మెల్యే కాదు, మీ ఏ కార్యకర్త ఏ నాయకులు కూడా కానీ ఎక్కడ కూడా కానీ మీరు ఏదో అయిపోయింది మాకెక్కడ స్థానం లేదని మీరు ఎక్కడ కూడా కానీ తక్కువగా ఆలోచన చేసే అవసరం లేదు. ఈరోజు మీకు తెలుసో లేదో, మదనపల్లికి చెంబకూరు రోడ్లో వెళితే ఈశ్వరమ్మ కాలనీ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ముందర భాగం రోడ్ నాన్ మోటరబుల్ కింద ఉంది. తక్షణం దానికి 2.5 కోట్ల రూపాయలతో రోడ్ ఇచ్చాం. బెంగళూరు రోడ్కి నిత్యం అక్కడక్కడ గుంతలు పడిపోయి చిప్లీ దగ్గర, పాల్డిపో దగ్గర, అదేవిధంగా వేంపల్లి దగ్గర, అదేవిధంగా మణిమాన్ దగ్గర తక్షణం దానికి 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు ఇచ్చాం. మీకు తెలుసో లేదో, ఏదైతే కోళ్లబయల కాలనీలో 20 సంవత్సరాల కల దాదాపు ఒక రోజు 10,000 మంది తిరుగుతారు రోడ్లు, గంగమ్మ గుడి పక్కన, దానికి 2 కోట్ల రూపాయలతో రోడ్డు ఇచ్చాం. ఇదే కాకుండా అటుపక్క జామ్ తోట కాలనీకి ఒక 2 కోట్ల రూపాయలతో రోడ్డు ఇచ్చాం. మదనపల్లి టౌన్లో కాకుండా మండలాల్లో ఎన్ఆర్జీఎస్లో 45 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇచ్చాం. ఇదే కాకుండా డిఎంఎఫ్లో దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చాం. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా మదనపల్లి దొన్నబయలు, చికెల్బెల్ దొన్నబయలు రోడ్డు కూడా 3 కోట్ల రూపాయలతో ఇస్తే దాని అదనంగా ఇంకా 20 కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చాం. మదనపల్లి టౌన్కి యుఐడిఐఏలో దాదాపు 45 కోట్ల కాలువలు ఇస్తున్నాం. ఇదే కాకుండా మదనపల్లి టౌన్లో ఈ 2 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక శిలాఫలకం కానీ, ఒక టెంకాయ కానీ, లేదా వంకాయ కూడా కొట్టిన దాఖలాలు లేవు. ఏమన్నా మనం అభివృద్ధి చేశామంటే ఈ 2 సంవత్సరాల్లో మనమే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా సిఎంఆర్ఎఫ్లో దాదాపు 970 మందికి 8,20,00,000 రూపాయలు ఇచ్చామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎలక్షన్ కన్నా ముందు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చినప్పుడు అదే సభ సాక్షిగా ఆ రోజు మాట ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి జిల్లా చేస్తామన్నాము. ఇచ్చిన మాట ఇచ్చినట్లే మదనపల్లికి 120 సంవత్సరాల కల మదనపల్లి జిల్లా చేశాం. మీరు మీ వార్డుల్లో, గ్రామాల్లో, మీ ఊర్లలో వెళ్ళినప్పుడు గర్వంగా పనిచేయండి, ధైర్యంగా పనిచేయండి. మీ సచివాలయాల్లో మీరు కూర్చోండి. ప్రతిరోజు తెల్లవారి 10:30 నుంచి 12 గంటల వరకు ఎప్పుడు మీ సచివాలయాల్లో మీరు ఉంటారో మీ వార్డు, మీ పంచాయతీ, మీ హ్యాబిటేషన్ ప్రజలు మీకు తెలుస్తారు. వాళ్ళ సమస్యలు తెలుస్తాయి.
సర్పంచ్ కాడ నుంచి ప్రధానమంత్రి వరకు తెల్లవారి లేచి ప్రజలకు కలవకపోతే ఆ నాయకత్వం ఉండదు. ఎప్పుడు కూడా ప్రజలతో ఎన్నుకోబడిన మనిషి ప్రజల దగ్గర ఉండాల, ప్రజా సమస్యల పైన ఉండాల, ప్రజా సమస్యల కోసం మాట్లాడాల, ప్రజా సమస్యల కోసం 50 ఫోన్లు చేయాల, తెల్లారికి ఒక 100 ఫోన్లు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు గౌరవంగా స్వాగతించి వాళ్ళు చెప్పిన విషయాలు విని దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అధికారులతో మెమేకమై ఎప్పుడు పనిచేస్తామో మన స్థానిక నాయకులతో కలిసి అదే నాయకత్వ లక్షణాలని చెప్తుంది. ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లో అదేవిధంగా కార్పొరేటర్ ఎలక్షన్లో మీరందరూ మెజారిటీగా గెలవాల, మీ నాయకత్వం బలపరచాల, మీ నాయకత్వంకి పూర్తి స్థాయిగా అండగా నేను మీతో ఉన్నాను. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడింది. మనకు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము హైదరాబాద్లో మనం ఇక్కడ ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో విజయవాడకు రావడం జరిగింది. విజయవాడలో 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు సేకరించి అక్కడ అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు గారు చేయడం జరిగింది. 24 నుంచి 26 2 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు కాలం గడిచింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ అయితేనేమి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎక్కడికి కావాలో అక్కడికి అభివృద్ధిలో ముందు భాగంలో నడిపిస్తున్నారు. కానీ టౌన్లో ఈ మధ్యలో చూశారు, మున్సిపాలిటీలో 5 సంవత్సరాల్లో 1924లో ఏ అభివృద్ధి కూడా మున్సిపాలిటీలో జరగల. ఈ రోజు మళ్ళా బెంగళూరు బస్టాండ్ నుంచి మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి, బాగా అవుతోంది. సిటిఎం రోడ్లో కూడా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, 3 crores శాంక్షన్ అయింది. 11 కోట్లు అడిగారు. ఒక ఫ్లేవర్ బ్రిడ్జ్, సిమెంట్ రోడ్డు, చింత చెట్లు కూడా అడ్డం ఉంటే పెద్ద వెడల్పు రోడ్డు ఉండాలని దానికి కూడా 11 కోట్లు అంటే తాత్కాలికంగా 3 కోట్లు శాంక్షన్ చేపించుకొచ్చారు మన ఎమ్మెల్యే గారు. ఇంకా దానికి 8 కోట్లు శాంక్షన్ లెటర్ వచ్చింది. కాబట్టి నియోజకవర్గంలో నిమ్మలపల్లి రోడ్డు ఈ మధ్య కాలంలో మొత్తము తార్ రోడ్డు నిమ్మలపల్లి నుంచి నిమ్మలపల్లి క్రాస్ టౌన్లో నువ్వు ఎంటర్ అయితే నిమ్మలపల్లి వరకు తార్ రోడ్డు పూర్తయ్యారు. అదే ప్యాచ్ వరకు రామసముద్రం వరకు మదనపల్లి ఈశ్వరమ్మ కాల్ నుంచి కూడా పూర్తయ్యారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. పర్సనల్గా ఎవరికి పనున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు పార్టీతో సంబంధం లేకపోయినా ప్రజల కష్టాలను తీర్చేదానికే నేను ఉండాను అని నేను ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పుడున్నా పోండి, పర్సనల్గా కలిసండి, నలుగురిలో మాట్లాడని లేని ఉంటాయి, మీరు పర్సనల్గా కలిసండి, పర్సనల్గా చెప్పుకోండి. ఆయన స్పందిస్తాడు. 10 మంది ఉంటారు, 10 మందిలో నీకు సమాధానం చెప్పలేరు, నీ అవసరాలు తెలుసులేడు. ఇంటికి నీరు ఆ రకంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకునే విధంగా భవిష్యత్తులో మనం ఏ ఇల్లు ఈ యొక్క మన ప్రభుత్వం మూలంగా ఏ పథకం వాళ్ళకి చేరింది, ఏ రకంగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో మనమంతా ప్రతి ఇంటికి చేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మార్పు తీసుకురావాలి. దానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నదాత సుఖీభవకి మనకు అందరికీ తెలిసిన విషయమే. రైతులకందరికీ కూడా ఏ విధంగా డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తూ ఉంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు మన రైతుల అకౌంట్లో పడతా ఉన్నాయనే విషయము మనకందరికీ తెలుసు. మనకన్నా ఇంకా రైతులకందరికీ ఇంకా బాగా తెలుసు. దీన్ని మనం ఎంత చెప్పినా చెప్పకపోయినా కూడా రైతులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది అని. కాబట్టి దీని విషయంలో కూడా రైతులకి ఏదైనా ఇబ్బంది ఉండి ఎరువుల పంపిణీలో కావచ్చు, మందుల పంపిణీలో కావచ్చు, ఇథనాల్ పంపిణీలో కావచ్చు, లేదంటే వెటనరీ సంబంధించిన కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే మనము దగ్గర ఉండి నాయకులుగా, కార్యకర్తలుగా
ఆ రైతుకి చిన్న సహాయం చేసినా కూడా అది భారతదేశానికి పెద్ద సహాయం చేసినంత ఇది అని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత నేను, మా పాలక మండలి సభ్యులు మరియు మా గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అందరూ కలిసి ప్రక్షాళన చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్లో ఒక ప్రక్షాళనలో భాగంగా మొట్టమొదటిగా 40 సంవత్సరాల నుంచి ఉన్న జాక్పాట్ విధానాన్ని మండీ యజమానుల సహకారంతో రద్దుపరిచి 10 బుట్లకు ఒక బుట్టి ఫ్రీ అనే విధానం లేకుండా 10 బుట్లు తెచ్చినా, 10 క్రేట్లు తెచ్చినా, 100 క్రేట్లు తెచ్చినా, 1000 క్రేట్లు తెచ్చినా కూడా ప్రతి క్రేట్కి, ప్రతి కేజీకి డబ్బులు వచ్చే విధంగా ఈరోజు చేయడం జరిగింది. 14 సంవత్సరాలు అయింది మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ స్టార్ట్ చేసి. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు కూడా పూర్తి కాకుండా ఉంది. అలాగే మన జహా గారి హయాంలో ఈ 2 సంవత్సరాల్లోనైనా పూర్తి చేసి మదనపల్లెకు తాగునీరు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి ద్వారా నిధులు తీసుకొని అది సంపూర్ణం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అనేటువంటి రైతు ప్రోగ్రాం కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిధులు విడుదల చేయడానికి ఇక్కడ వస్తున్నారు. అలాగే జలధార, జలహారతి ఈ ప్రోగ్రాం కోసం కూడా ఆయన తిరిగేటటువంటి ఏరియాల్లో మనం అందరం ఐకమత్యంగా ఉండి మనం సభను విజయవంతం చేస్తూ అందరూ అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, గొడ్డలి పార్టీ డిఎస్సిలో ఏదో అవినీతి జరిగిందని, అదేవిధంగా ఆ అవినీతిలో తెలుగుదేశం పార్టీ వారికే ఉద్యోగాలు కల్పించారని ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా ఈ వైఎస్ఆర్సీపీ నిర్వహించగా ఒక టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు 16,000 పైగా ఉద్యోగాలు డిఎస్సిలో కల్పించడం, 16,000 కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పెట్టుతున్నారు. అదేవిధంగా 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల తర్వాత మదనపల్లికి విచ్చేస్తున్నారు. మనం అందరూ కూడా ఒక్కొక్క చెయ్యి వేసి చంద్రబాబు నాయుడు గారికి మనం ఘన స్వాగతం పలికి అదే బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ, కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి సింగపూర్కి పంపించి అక్కడ అభివృద్ధి అంశాలను మన విద్యారంగంలో ముందుకు తీసుకురావాలని, ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన కూటమి ప్రభుత్వాన్ని పని లేక చేతకాక అభివృద్ధి చేయడం కాదు. అలాగే ఇంకో విషయం ఏమంటే, మన హోమ్ మినిస్టర్ అనిత గారి పైన గుడివాడ అమర్నాథ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక స్త్రీని మేకప్ వేసుకుంటుందని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ, తెలుగింటి ఆడబిడ్డ ఎలా అలంకరణ చేసుకుంటుందో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలా అలంకరణ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఒక స్త్రీ జాతిని అవమానించి మాట్లాడడం అనేది మేము ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరపు నుంచి ఖండిస్తున్నాను. బహిరంగ క్షమాపణ అయితే గుడివాడ అమర్నాథ్ తప్పకుండా అనితమ్మ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళలందరి తరపున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మదనపల్లి తెలుగు మహిళలు తీవ్రంగా ఖండించారు. గొడ్డలి పార్టీ నేతలకు మహిళలు అంటే గౌరవం లేదని, వైసీపీ నేతలకు మహిళలు, విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు అంటే ఏమాత్రం గౌరవం లేని వైసీపీ పార్టీ నేత మహిళలను విమర్శించడం సర్వసాధారణమే అయిపోయిందని, ఇంకోసారి నోరు జారి మాట్లాడితే నేలక కోస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గుడ్డు అమర్నాథ్ గారి వ్యాఖ్యల్ని మహిళలందరి తరపు నుంచి ఖండిస్తున్నాను. ఆడవాళ్ళని ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సంస్కారం ఏమో తెలుస్తుంది, గొడ్డలి పార్టీ సంస్కారం ఏమో తెలుస్తుంది. గొడ్డలి పార్టీ అధినేత అక్కని, చెల్లెను, అమ్మను తరిమేసి ఆడవాళ్ళంటేనే అసహ్యం అనే పార్టీలో ఉన్న మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలను అవమానంగా మాట్లాడడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. బహిరంగ క్షమాపణ అయితే తప్పకుండా చెప్పాలి. గుడ్డు అమర్నాథ్
బహిరంగ క్షమాపణ చెప్పాలి, అందరూ చెప్పండి ఒకసారి. గుడ్డు అమర్నాథ్ ఆ గ్రామ సింహాలు చెప్తున్నాము. 11 మంది ఎమ్మెల్యేలు రాబోయే శీతాకాల సమావేశాలకు అసెంబ్లీకి పంపించి ప్రజా సమస్యల మీద, మీ నియోజకవర్గాలు గెలిచిన సమస్యల మీద పోరాడు. అంతేగాని ఇలాంటి తోకలు ఊపుకుంటూ గ్రామ సింహాలు వస్తే మా మదనపల్లి మహిళలు ఇక్కడ ఎంతమంది ఉన్నాం చాలు, కూటమి మహిళలు మేమే వచ్చి మీకు బుద్ధి చెప్తాం. గుడివాడ అమర్నాథ్, నీ అడ్రస్ మాకు తెలిసి ఎక్కడ ఉండవని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు ఇచ్చిన పర్సంటేజ్ మీకు సరిపోలేదు, నీకు ఇంకా కొంచెం పర్సంటేజ్ తగ్గింది అనుకుంటా కోటింగ్ అనేది. ఖచ్చితంగా ఇస్తాం, ఖచ్చితంగా మా మహిళలను కోరుతున్నాం. గుడివాడ అమర్నాథ్ అనితమ్మకి క్షమాపణ చెప్పాలి. అంటే ఈ మధ్య కాలంలో వంగలపూడి అనిత గారు కూడా చెప్పారు, మీరు ఏం తీసుకొచ్చారు, పానీపూరి బండ్లు, ఇంకొకటి అంటే ఆమె తక్కువ చేసి మాట్లాడలే, ఇలాంటివి అభివృద్ధి చేశారు. కానీ నేను ఒక చిట్టా మీ ముందర పెడతాను, నేను ఈ 2 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశాను అని. అంత సవాల్ ఇస్తున్న ఆమె లేడీ ఒక స్ట్రాంగ్ మహిళ, ఒక ఆడ శివంగిలాగా ఒక రాష్ట్రాన్ని ఏలుతుందంటే ఎంత నమ్మకం, విశ్వాసంతో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆమెకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అలాంటి ఆవిడని ఇలా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా వైసీపీ పతనం 11 స్థానాలు 1కి చేరే స్థాయి అతి త్వరలో 2029లో వస్తుంది. ఈ సభాముఖంగా ఆమెను అవమానించిన అమర్నాథ్ గారిని సిగ్గుతో తల ఉంచుకోవాలి, బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని ఈ వేదికగా కోరుకుంటున్నాను. ఒక మహిళా హోమ్ మినిస్టర్ అటువంటి అనితక్క గారిని ఒక ఎస్సీ ఆ పదవికి పోవడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక మహిళకి తెలుస్తుంది. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, అక్క చెల్లెళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క మహిళని బాగా సంస్కారంగా మాట్లాడేది నేర్పించినల్లా. పాపం వాళ్ళమ్మ ఆయనకి నేర్పించినట్లు లేదు. ఇప్పుడన్నా కానీ మీ కొడుకు అట్లా సంస్కారం నేర్పించాలని చెప్పనేసి మహిళలందరి తరఫున తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అనితమ్మ గారు మేకప్ గురించి మాట్లాడిన ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇంకో మగవాళ్ళు కూడా అలాగే మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుందండి మీకు. ప్రతి ఒక్క మహిళను అక్క చెల్లెలుగా చూసుకోవాలని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ గౌరవం మీకు, ఆ సంస్కారం మీకు రావాలంటే మా టీడీపీ నాయకులను చూసే నేర్చుకోవాలని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. వాడు ఎక్కడున్నాడో గొడ్డల పార్టీ వాడిని వెంటనే నాలుక కోసేయాలా, వాడి నాలుక మామూలుగా ఉండకూడదు. ఈరోజు మహిళా చెల్లెమ్మలు పార్టీలో రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే ఎక్కడ ఏం జరుగుతుందో, నలుగురు మగవాళ్ళ మధ్యలో ఎలా పోవాలా అని బాధపడుతున్నారు. దానికి తోడు నీలాంటోడు ఇంకా మేకప్ వేసుకుంటారని ఒక హోమ్ మినిస్టర్ గారినే నువ్వు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినావంటే నిన్ను మామూలుగా పెట్టకూడదు, లోపల పెట్టి లోకేష్ గారు చూసుకుంటారు. లోపల పెట్టి నిన్ను మక్కిలు ఎరగొట్టి మీ అమ్మ నాయన అందరూ గుర్తొచ్చేటట్లు, మీ తల్లి గుర్తొచ్చేటట్లు చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అమర్నాథ్ గారికి మేము చెప్పొచ్చేది ఏమంటే, గతంలో రోజా గారు మాట్లాడినప్పుడు కూడా నగిరికి వచ్చి గుడ్డలు ఉడిది తంతామని చెప్పినాము. రోజా గారిని చూసుకొని ఈయనేమన్నా మిడిసి పడతాడాడేమో, ఒకవేళ మహిళనంటే నా వెనకాల రోజా గారు మాట్లాడుతుంది అనుకుంటాడారేమో. మీ వైసీపీ ఆడవాళ్ళకి మీరు సంస్కారం నేర్పలా. మా టీడీపీ నాయకులకి అందరికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పద్ధతి పాడు నేర్పించారు. మేము అట్లా అసహ్యమైన మాటలు మేము మాట్లాడము. మీ ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు రోజా గారు ఎక్కడ పడుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళా కూడా మన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడింది. ఏది కూడా మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాలా. ఒక మహిళని ఆమె కూడా మర్చిపోతుంది. మేము రోజా గారికి కూడా ఇదే చెప్తాన్నాము, ఆయనకు కూడా ఇదే చెప్తాన్నాము. ఆడవాళ్ళు ఎవరినన్నా మాట్లాడితే ఎక్కడుంటే అక్కడ మహిళలు మొత్తం కాన్సెన్సీ టీడీపీ నాయకురాలంతా వచ్చి అందరినీ గుడ్డలోడు తీసి రోడ్ల మీద తంతామని ఇది మా హెచ్చరిక అని చెప్తాను. మదనపల్లి పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో, అలాగే యువకులం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ మదనపల్లి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి అమలుపై స్పష్టమైన ప్రకటనను చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. మదనపల్లిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కాకుండా తూతూ మంత్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో మదనపల్లికి విచ్చేసి పోవడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము ఖండిస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రధానంగా మదనపల్లికి విచ్చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు 5 హామీలు మీరు మాట్లాడడం జరిగింది. ఇరువురు కూడా
మదనపల్లిలో హంద్రీనీవా కాలువను పూర్తి చేస్తాము. కానీ హంద్రీనీవా కాలువ తూతూ మంత్రంగా పూర్తయింది. తూతూ మంత్రంగా పూర్తయిన కాలువ నేరుగా కుప్పానికి పోయింది. ఇది ఏదైతే ఈ హంద్రీనీవా కాలువ ఏదైతే ఉందో మీరు మదనపల్లికి ఇచ్చేస్తున్నారు కాబట్టి గతంలో మీరు ఇచ్చిన హామీ సందర్భంగానే మీ హామీ నేపథ్యంలో హంద్రీనీవా కాలువను పూర్తి చేసి మీరు మదనపల్లి పర్యటనకు వచ్చి మదనపల్లి ప్రజలతో మాట్లాడితే బాగుంటుంది అనేది మొదటి అంశం. టొమాటో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో కాదు ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ కమిటీ ఉంది, మార్కెట్ యార్డ్ ఉంది మదనపల్లిలో. కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ ని ఇక్కడ వచ్చే టమాటాని ఏషియాలో పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ వచ్చే టమాటా కూడా ఇక్కడ రైతులకి ఇబ్బంది కలగకుండా మేము టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు కూడా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఊసేటటువంటి కూటమి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. కాబట్టి మీరు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మా మదనపల్లికి వస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని సూటిగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ని మీరు శంకుస్థాపన చేసి దానికి స్థలాన్ని పరిశీలించి దాన్ని శంకుస్థాపన చేస్తే మీకు బాగుంటుంది, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే గతంలో అయినా కనీసం వచ్చిన వాళ్ళకి కనీసం ఎంతో కొంత వైద్యమే అందించి తర్వాత రెఫర్ పేరుతో పెట్టి చాలా మంది దారి మధ్యలో చనిపోయి వేలూరుకి, బెంగళూరుకి, సిఎంసికి వేసుకొని పోక దారి మధ్యలో తిరుపతికి వేసుకొని పోక చనిపోయిన సందర్భాలు తీసుకొచ్చిన సందర్భాలు, లక్షల రూపాయలు డబ్బులు కట్టలేక తీసుకొచ్చి శవాలను ఇంటికి తీసుకొచ్చిన సందర్భాలు మా కళ్ళతో మేము ఎన్నో చూశాం. కానీ మెడికల్ కాలేజ్ వస్తే ఈ బాధలన్నీ తీరుతాయని చెప్పుకున్నటువంటి మదనపల్లి ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ మొహం పెట్టుకొని మదనపల్లికి వస్తా ఉన్నారు? మీరు మదనపల్లి మెడికల్ కళాశాల ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తూ మీరు టెండర్లు కాల్ఫర్ చేశారు. దాన్ని మేము మదనపల్లి ప్రాంత ప్రజలుగా మా ఆత్మగౌరవ ప్రతీకగా దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ మీరేం మాట్లాడారు? బీటీ కళాశాలను కేవలం పాదయాత్ర వీడియోని బయట చూద్దాం. ఒకసారి లోకేష్ గారు పాదయాత్ర వీడియోని బయట చూద్దాం. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని చెప్పి మాట్లాడినటువంటి లోకేష్ గారు యువల పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. మరి బీటీ కళాశాల పరిస్థితి మీరు చేయకపోగా, యూనివర్సిటీ చేయకపోగా ఈ రోజు కనీసం కాలేజ్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అధ్వానంగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం, మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా కాదు మదనపల్లి జిల్లాగానే ప్రకటించాల్సిందిగా పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సరిగ్గా సంవత్సరం అయింది ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడా దొరకనని యూనిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. సో డోంట్ జస్ట్ ఇప్పుడే విజిట్ అవ్వండి. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మటేల్ రోడ్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా 20న మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమాల సుదర్శనం పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మిత్రులకు, ప్రజానీకానికి, ప్రజాస్వామ్యానికి మాల మహాత్మ జైవీం. అందుకనే ఇవాళ మాల యువతకి చెప్తున్నాం, మాల యువకులారా చూడండి, రాజ్కోట్ జనతా పార్టీలో యువకుడు, దళితుడు, ఆయన ఇవాళ భారతదేశాన్ని మొత్తం గెలుస్తున్నాడు. మీకు సిగ్గు మానం లేదా? ఇవాళ మన పైన ఆ జగన్నాథ్ చక్రాలు, ఆ రెడ్ బుక్ మన పైన అమలు చేస్తూ ఉన్నారే, మనల్ని వివక్ష చూపిస్తున్నారే. యువత మేల్కొనండి, మన మేల్కొని అభిజిత్ లాగా మనం కూడా జెండాలు పట్టుకొని రోడ్లోకి రావాల్సిన పరిస్థితిని పాలకులు మనం కల్పిస్తున్నారు. తెలంగాణలో ఆ చైతన్యం వచ్చింది. ఆంధ్రలో యువకులు ఏం చేస్తున్నారు? మరి మనం విడిపోతే చెడిపోతాం. కాబట్టి అందరం ఒకటిగా ఉండి వర్గీకరణ వ్యతిరేకంగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయాలి. అందులో భాగంగా 20వ తేదీ నల్ల జెండాలు వేసుకొని, నల్ల షర్ట్లు వేసుకొని రోడ్లోకి రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. అన్ని మండల ప్రెసిడెంట్లు, మండల కార్యదర్శులు, మండల కమిటీలు మొత్తం జిల్లాలో నుండి వీలైనంత మంది వచ్చి చంద్రబాబు మాలల సత్తా చూడు, ఆ రోజు తిరుపతిలో మీటింగ్ వచ్చేసాం. ఇవాళ అరెస్ట్కైనా మేము సిద్ధం, అరెస్ట్ అయినా కూడా మేము నిన్ను వ్యతిరేకిస్తున్నాం, నీకు నల్లజెండా చూపిస్తామని చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రతి మాల యువతి, ప్రతి మాల మహానాడు కార్యకర్త పైన ఉంది, మాల నాయకుల పైన ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ పెద్ద ఎత్తున మదనపల్లికి తరలివచ్చి కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలా. అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ రక్షణ దళాల రాష్ట్ర అధ్యక్షులుగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఎన్నిక కావడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ బాషా హాజరై పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మదనపల్లె డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులుగా నిస్వార్థంగా సేవలు అందించిన కంచర్ల శ్రీనివాసులు నాయుడు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ సుపరిచితులని కొనియాడారు. ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ మాజీ రక్షణ దళాల సభ్యులకు కులమత రాజకీయాలకు అతీతంగా అందిస్తారనడంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. మదనపల్లికి ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి ఎక్స్ మిలిటరీ దేశం కోసం సేవ చేసిన మిలిటరీ జవాన్లు, కమాండర్లు అందరి వాళ్ళ ఐక్యతకు, వాళ్ళ యూనియన్కు మా అన్న సీనన్న గారు రాష్ట్ర అధ్యక్షులు కావడం చాలా ఆనందదాయకం. సీనన్న ఎక్స్ మిలిటరీ మ్యాన్, కార్గిల్ వార్లో ఉన్నారు. ఎన్నో దేశ సరిహద్దుల్లో ఉండి దేశ రక్షణ కోసం, దేశం కోసం ఆయన వయసు అంతా మ్యాక్సిమం దేశం గురించి సేవ చేసిన మనిషి. ఈరోజు నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఎవరికైనా ప్రోటోకాల్ కల్పించాలంటే ఫస్ట్ నా మనసులో దేశం కోసం సర్వీస్ చేసిన ఎక్స్ మిలిటరీ మ్యాన్లకే ప్రోటోకాల్ కల్పించాలని చెప్పి నేను నా తరఫున కల్పిస్తున్నాను. తప్పకుండా నేను ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీనన్న ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు, ఎక్స్ మిలిటరీ మ్యాన్ అధ్యక్షులు అయిన దానికి, అదే కాకుండా ఇక్కడ ఇచ్చేసిన వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చిన ఎక్స్ మిలిటరీ మ్యాన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంచర్ల శ్రీనివాసులు నాయుడు గారు ఆర్మీ నుంచి వచ్చి ఎక్స్ సర్వీస్ ఈ రాష్ట్రానికి ఎక్స్ సర్వీస్ మెన్లకు వాళ్ళ యూనియన్కి అధ్యక్షుడైనారంటే ఇది మదనపల్లికి గర్వకారణము. ఈ సందర్భంగా మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉండడము, మాకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఉండడము చాలా సంతోషము. వీళ్లకు శ్రీనివాసనాయుడు గారికి, ఆర్మీ వాళ్లకు ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారికి దృష్టికి తెస్తే ఖచ్చితంగా కూడా ఆయన కూడా ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్తారు. ఏదన్నా ప్రోటోకాల్ ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రోటోకాల్ కంటే కూడా దేశానికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళను ప్రోటోకాల్ అంటే నాకు చాలా సంతోషం. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా మదనపల్లి నియోజకవర్గ అబ్జర్వర్గా కూడా వెంకటేష్ గారు ఇక్కడికి రావడము, ఆయన కూడా శ్రీనివాసులు నాయుడు గారికి అభినందించడం. నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు వచ్చినట్టే మదనపల్లి నియోజకవర్గం అంతా తెలుగుదేశం పార్టీ వచ్చినట్టే. మేమందరూ కూడా ఈరోజు శ్రీనివాసులు నాయుడుకు మేము కంగ్రాచులేషన్, అభినందనలు తెలుపుతూ మరిన్ని సేవలు ఈ రాష్ట్రానికి ఎక్స్ సర్వీస్ మెన్లకు కానీ ఆర్మీలో ఉండి వచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబాలకు సేవా విషయంలో ముందుండి నడుపుతాడనే ధైర్యం మాకుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.
ఆంధ్రప్రదేశ్ మాజీ రక్షణ దళాల రాష్ట్ర అధ్యక్షులుగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఎన్నిక కావడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. మదనపల్లె డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులుగా నిస్వార్థంగా సేవలు అందించిన కంచర్ల శ్రీనివాసులు నాయుడు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ సుపరిచితులని కొనియాడారు. ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ మాజీ రక్షణ దళాల సభ్యులకు కుల మత రాజకీయాలకు అతీతంగా అందిస్తారనడంతో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా చేసుకుంటున్న సందర్భంగా అన్నకు అభినందనలు తెలియజేస్తూ అలాంటి వ్యక్తిని మనము రాష్ట్ర అధ్యక్షుడిగా చేసుకునే వల్ల మనము నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎంచుకోవడంలో మనం ముందున్నామని చెప్పి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం. అన్నలాంటి స్వేచ్ఛమైన స్వచ్ఛమైన స్వభావం గల వ్యక్తులు అరుదుగా దొరుకుతారు. కాబట్టి కంచర్ల శ్రీనివాసులన్న ఈ పదవికి చాలా అత్యంత అర్హుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు వ్యక్తులు మాట్లాడే చాలా మంది ఉన్నారు. నేను క్లుప్తంగానే ముగిస్తున్నాను. అన్నకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా సాగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన అంతమొందించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్న ఎమ్మెల్యే. ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై మండిపడ్డ తెదేపా మహిళలు నేలక కోస్తామని హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.